సంవత్సర కాలం క్రితం అధికారం ఇచ్చినప్పుడు ఏదేదో ఆశించి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ప్రజలారా, లబ్ధిదారులారా, విజ్ఞులారా, మీకు మీరుగా ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. గతం ఏంది, ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే ప్రజలు కూడా నోరు విప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. దేనికోసం? వారి భవిష్యత్తు కోసం, వారి బాగు కోసం. ఈ దుర్మార్గపు పాలన ఇదే రకంగా కొనసాగితే మన జీవితాలు అగమ్య గోచరమవుతాయి. కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక, మేము ప్రజలుగా మిమ్మల్ని గమనిస్తున్నాము. మీరు చేసేటువంటి దాష్టికాలు ఇంకా ముందు ఇదే రకంగా కొనసాగితే తెలంగాణ సమాజమే ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి చైతన్యం ప్రజల నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తామంటున్నారు కదా. కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేయడం అంటే తెలంగాణ లేకుండా చేయడం అమ్మా, చేస్తూడం అనండి. తెలంగాణ మొదటి ఆనవాళ్ళు ఏంది? కేసీఆర్ది తెలంగాణ రాష్ట్రం సాధించడం. తెలంగాణ రాష్ట్రం లేకుండా చేయడం తెలంగాణ ఆనవాళ్ళ. 24 గంటలు కరెంటు లేకుండా చేయడం, లేదా సాగునీరు లేకుండా చేయడం, ఆయన పెట్టిన 1000 గురుకులాలను రద్దు చేయడం, ఆయన ఏర్పాటు చేసిన 33 జిల్లాలను లేకుండా చేయడం, ఆయన పెట్టిన ప్రతి జిల్లాలో ఒక మెడికల్ ఆసుపత్రిని లేకుండా చేయడం. ఇట్లా సెక్రటరీ ఆయన కూర్చునేటువంటి కుర్చీ ఆయన ఇవాళ దేశంలో ఎక్కడ లేదు. బహుశా ప్రపంచ స్థాయి సెక్రటేరియట్లలో తెలంగాణ సెక్రటేరియట్ ఒకటి. దానివైపు సాయంకాలం మేము కారులో పోతుంటే, దూరం ఉంచాలి పోతుంటే, నేను మా డ్రైవర్కి చెప్తా సెక్రటేరియట్ ముందు నుంచి పోమని. అంటే చూస్తే తన విధంగా అంతా అటువంటి చెరగని తరగని ముద్ర వేసినటువంటి నాయకుడు. కమాండ్ కంట్రోల్ ఎవరన్నా దాన్ని చూసిన వాళ్ళు ఎవరన్నా పోలీస్ వ్యవస్థలో ఈ దేశంలో, బహుశా ప్రపంచంలో వేరే దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఒక కమాండ్ కంట్రోల్ లాంటిది ఉన్నదా? ఒక సెక్రటేరియట్ లాంటిది ఉన్నదా? ఒక కాళేశ్వరం లాంటిది ఉన్నదా? ఒక యాదాద్రి లాంటిది ఉన్నదా? ఒక్కటి కాదు, 2 కాదు కదా. ఈ అండర్ పాస్ లేనిది ఈ హైదరాబాద్ మహానగరం మనం గతంలో చూసినాం కదా. హైదరాబాద్ మహానగరం 3 రకాలు. ఒకటి పాత బస్తీ, దానికి 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. పాత బస్తీ కానీ హైదరాబాద్ మహానగరం, దీనికి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్ర. ఈ రెండింటిని కాల్చి కాదని ఒక అధునాతనమైనటువంటి అద్భుతమైనటువంటి మహానగరం ఈ 10 సంవత్సరాల్లో సృష్టించబడ్డది. దాని సృష్టికర్త కేసీఆర్. ఇలా ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేటువంటి వాతావరణం మీకు కొత్త హైదరాబాద్ని చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కేసీఆర్ ముద్రలు. ఈ ముద్రలను మరిపించాలి అని కానీ విజ్ఞత సోయి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రాబోయే రోజులలో ఎవరికైనా ఉన్నది అంటే కేసీఆర్ గారిని మరిపించే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి చూపించి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి. కానీ ఇక ఆయన ముద్రలు చెరిపేస్తాం, మొలకెత్తకుండా చేస్తాం. ఈ మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడపలు దాటవు. వీళ్ళతోని ఏమీ కాదు.